ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. లాస్ట్ టైం మార్కు సువార్త 16వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు లూకా సువార్త ఫస్ట్ అధ్యాయము చదువుకున్నాము. ఘనత వహించిన థెయోఫిల, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని అని అనేకులు కలిసి ఈ వాక్యాలని రచించారంట, అంటే రాశారు. నెక్స్ట్ అవి యుక్తము అంటే నిజము. కాబట్టి యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. ఎవరు? జకర్యా అనే రాజు. ఎప్పుడు? హేరోదు రాజు దినములలో జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. ఎవరు? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. కాబట్టి ఎవరండి? ఎలిజబెత్. అలాగే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులయ్యారంట. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మమును జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చింది. తర్వాత ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదికపై కుడివైపున నిలిచి అతనికి కనపడగా, ఎవరు? ప్రభు దూత కుడివైపు నిలిచి అతనికి కనబడిందంట. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యాడంట. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని దూత జకర్యాతో మాట్లాడుతుంది. నీ భార్య అయిన ఎలిజబెత్కు నీకు కుమారుని కనుము. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఎవరంట? ఎవరు తిప్పుతారు? యోహాను. కాబట్టి ఇశ్రాయేలులో అనేక వారిని దేవుడి వైపుకు తిప్పుతాను అని ముందుగానే దూత మాట్లాడుతుంది. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటను త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. కాబట్టి అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలమును గడిచినది ఆ దూతలతో చెప్పాడంట. ఎవరు? జకర్యా. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఎవరంట? దేవుని సముఖం ముందు నిలిచి, దూత పేరు గాబ్రియేలు.
నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. ఈ వర్తమానాన్ని నీకు తెలియడానికి పంపించారు నన్ను అంటుంది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులను జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పిందంట దూత. కాబట్టి ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ఆలయంలో దర్శనం వచ్చిందని అక్కడ వాళ్ళు గ్రహించారంట జకర్యాకి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. కాబట్టి అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకును నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 5 నెలలు ఇతరుల కంట పడలేదంట. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిందంట మరియతో. ఎవరు? గాబ్రియేలు దూత. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని చెప్తుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆమెతో చెప్పిందంట దూత. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదానను, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. కాబట్టి మరియా అంటుంది, నేను పురుషుని ఎరుగనిదానను, మరి నాకు ఎలాగా అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిద్ది. అప్పుడు నీవు శిశువుని పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవునికి, అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, దేవుని శక్తి కమ్ముకొనగా అప్పుడు నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అని పిలువబడతాడంట. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది అవమానము. గొడ్రాలు ఆమె వృద్ధాప్యంలో ఉంది కాబట్టి అది ఆమెకు అవమానంగా అనుకుంటుంది. దేవుడు చెప్పిన మాట ఏదైనాను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగవలను గాక అనెను. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళిపోయిందంట. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశంలోనికి కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. ఎలిజబెతు మరియా యొక్క వందనములను వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతు వేసెను. ఎవరి గర్భంలో? ఎలిజబెత్ గర్భంలో. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనములు నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసిన. ప్రభువు ఆమెకు తెలియజేయని మాటలు సిద్ధపరచును కనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను.
అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తుడగు నాకు గొప్ప కార్యము చేసెను అంటుంది. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండిద్దండి. ఆయన తన బాహువుతో పరాక్రము చూపెను. వారి హృదయములో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకు యాగం యుగాంతము వరకును తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొనమని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరపడి ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారంట. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పిందంట. అందుకు వారు, నీ బంధువుల్లో నీ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజలి చేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలించెను. అతడు దేవుని స్తుతించు మాటలాడసాగెను. చూసారా ఎంత గొప్ప కార్యం చేశాడో. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియా అతని తండ్రి జకర్యా మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణై ఇట్లు ప్రవచించాడంట. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడగు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగచేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటను, మనము శత్రువుల నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను
కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయమును దర్శనమును మనకు అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఆమేన్. దేవుడిచ్చిన చిన్న వాక్యమును దీవించునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము చదివి ఉన్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, తండ్రి, ఈ సమయమున నేను స్తుతించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు ప్రవ్వా. అయా యేసయ్య, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకున్నట్టుకు కృపనిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రవ్వా. అయా యేసయ్య, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని విని గ్రహించి నాయన, నీ వాక్యము ప్రతి ఒక్క హృదయానికి నా తండ్రి, అయా యేసయ్య, ప్రతి ఒక్క హృదయానికి నా తండ్రి చేర్చుకునేలాగా సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయంతో మీరే మాట్లాడండి ప్రవ్వా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, నీ తట్టు తిప్పుకో ప్రవ్వా. దేవా, అయా సత్యమేదో అసత్యమేదో గ్రహించుకొని నాయన నిన్ను వెంబడించుటకు కృప దయచేయి తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, అయా నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రవ్వా, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసావు తండ్రి, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాను ప్రవ్వా. అయా దేవా, నీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో మీరు తోడుండండి ప్రవ్వా, నీకు స్తోత్రములు నాయన. అయా తెలుసో తెలియక చేసిన తప్పులు పాపములను క్షమించి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా యేసయ్య, గొప్పవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయచేసి నీ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. జకర్యా ప్రార్థన ఆలకించిన గొప్ప దేవా యేసయ్య, తన భార్య నా తండ్రి, అయా యేసయ్య వృద్ధాప్యంలో నా తండ్రి గర్భఫలం ఇచ్చావు తండ్రి. అబ్రహాముకు శారాయికి గర్భఫలమును దయచేసావు ప్రవ్వా, నీకు స్తోత్రాలయ్యా. అయా ఎవరైతే గర్భం లేక నా తండ్రి అయా నాయన బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నాయన అయా గొడ్రాలు అనబడిన పేరు తీసివేసి ప్రతి ఒక్కరికి గర్భఫలములు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రవ్వా. స్తోత్రములు తండ్రి. అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ప్రతి ఒక్కటి సాధ్యపరచు తండ్రి. అయా ఈరోజు నీ వాక్యాల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. నీ ఎదుట నమ్మకమైన జీవితాన్ని జీవించేలాగా సహాయం చేయండి ప్రవ్వా. స్తోత్రములు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయా యేసే మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ప్రతి ఒక్కరు నాయన నిన్ను తెలుసుకొని నిన్ను గుర్తెరిగే మనస్సును దయచేయండి తండ్రి. స్తోత్రములు చెల్లిస్తాను. అన్ని విషయాల్లో మీరే తోడుండి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.